అప్డేట్స్ చూద్దాం. ఢిల్లీలో సీజేపీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. తమ డిమాండ్ల సాధన కోసం సీజేపీ నేతలు నిరసనలు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఢిల్లీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తిగా అనూప్ గ్రోవర్ బాధ్యతలు స్వీకరించారు. ఇటు సీజేపీ ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వం మధ్య కీలక చర్చలు ఇవాళ మధ్యాహ్నం 3:30 జరగనున్నాయి. ఈ సమావేశంలో ప్రధాన అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు సీజేపీ నేత అభిజిత్ దీప్కేకు టైఫాయిడ్ నిర్ధారణ అయింది. పూర్తి సమాచారాన్ని నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ప్రస్తుతం అభిజిత్ దీప్కే పరిస్థితి ఎలా ఉంది? టైఫాయిడ్ నిర్ధారణ అంటగా చెబుతున్నారు. అండ్ చర్చలు కూడా 3:30 గంటలకు మొదలవబోతున్నాయి అంటున్నారు. సో ఆ చర్చలు ఏమైనా కీలక దశకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? లో జరుగుతున్నటువంటి నిరసనలకు ఒక ఉత్కంఠమైనటువంటి పరిస్థితి నెలకొని చెప్పవచ్చు. దాదాపు హై సెక్యూరిటీని పెంచారు. రాత్రి నుంచి కూడా నిన్నటి వరకు కూడా ఏదైతే సామరస్యంగా కూడా చర్చలు జరుగుతున్నాయి అన్నటువంటిది ఒకవైపు, ఇటు చర్చలు రెండవ దఫా చర్చలు కూడా మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతాయి అన్నటువంటి నేపథ్యం ఒకవైపు. అయితే అర్ధరాత్రి నుంచి కూడా ఇటు జంతర్ మంతర్ దగ్గర చాలా సెక్యూరిటీని పెంచడము, ఫోర్స్ ని పెంచడము, ఇప్పుడు కూడా దాదాపు సెంట్రల్ ఢిల్లీ అంతా కూడా వైఫై అంతటిని కూడా కట్ చేయడం జరిగింది. మెట్రో వ్యవస్థను కూడా ఇక్కడ స్టాప్ చేయడం జరిగింది. దాదాపు మనకు ఏదైతే నిన్న జరిగినటువంటి చర్చల్లో ఈ రోజు మధ్యాహ్నం 12:30 గంటల వరకు కూడా ఏదైతే సమయం కేటాయించారో, గడువులు కొంత సమయాన్ని ప్రభుత్వం కోరిందో, దాదాపు మరికొద్దిసేపట్లో రెండవ దఫా చర్చలకు మధ్యాహ్నం 3:30 చర్చలు జరగవచ్చు అన్నటువంటిది మాత్రం సమాచారం అందుతుంది. దీనిపై ఉదయం ఏదైతే ఇటు సీజేపీకి సంబంధించినటువంటి స్పోక్స్ పర్సన్ అశుతోష్ ఎక్స్ వేదికగా అంటే నిన్న రాత్రి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో కేంద్ర మంత్రి రాజీనామా ఎందుకు చేయాలి అన్నటువంటి ఏదైతే క్వశ్చన్ రేజ్ చేసినటువంటి పక్షంలో దాదాపు అశుతోష్ ఎక్స్ వేదికగా ఇక్కడ పోస్ట్ చేసినటువంటి దాదాపు కేంద్ర మంత్రి రాజీనామా చేయకపోతే చర్చలు జరిపి కూడా ఫలప్రదం కాదు కదా, అసలు సమావేశం ఎందుకు జరపాలి అన్నటువంటిది క్వశ్చనింగ్ చేసినటువంటిది. దీనిపై అటు ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా స్పందించలేదు. అంటే ఇటు ప్రభుత్వానికి ఇటు సీజేపీ పార్టీకి మధ్యలో ఎవరైతే ఉన్నారో మధ్యవర్తులు ఉన్నారో దాదాపు వారికి సంబంధించినటువంటిది కూడా మరికొద్ది సేపట్లో అంటే మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో ఇటు సమావేశం జరుగుతుంది అన్నటువంటిది. సేమ్ ప్లేస్ ఇటు మన కెనాట్ ప్లేస్ కి అంటే కాన్స్టిట్యూషన్ క్లబ్ కి సంబంధించినటువంటి ప్లేస్ లోనే వీపీ హౌస్ లోనే జరుగుతుంది అన్నటువంటి వార్తలు వస్తుంది. దీనిపై ఒక క్లారిటీ. ఒకవైపు ఇటు జంతర్ మంతర్ చుట్టుపక్కలంతా కూడా ఫోర్స్ ని పెంచడంతో కొంత లోపల ఉండేటటువంటి వారి అనుకోవచ్చు, బయట నుంచి వచ్చే వారిని కూడా ఇటు ప్రొటెక్షన్, తర్వాత చాలా మందిని కూడా ఐడి కార్డ్స్ అంతటిని కూడా చెక్ చేసిన తర్వాతనే పంపిస్తున్నారు. ఎవరైతే యువకులు వస్తున్నారో, లోపలికి వెళ్లే వాళ్ళు ఉన్నారో వారికి ప్రత్యేకమైనటువంటి రూట్ మ్యాప్ ను కూడా నిర్వహించారు. అంటే వాళ్ళు త్వరగా లోపలికి వెళ్లకుండా కొంత చుట్టూ తిరిగి వెళ్లే విధంగా కూడా ఇటు పోలీసులు కొంత రూట్ మ్యాప్ ని ఇవ్వడం జరిగింది. మరొకటి ఇక్కడ ఏదైతే మనకు ఫాస్ట్ ట్రాక్ ని ఏర్పాటు చేసినటువంటిది కీలకంగా విద్యాశాఖకు సంబంధించినటువంటి 47 మందిని కూడా ఇటు సస్పెండ్ చేయడం, ఇదంతా కూడా పరిణామాలు జరిగినాయి. అయితే ఇక్కడ చాలా క్లియర్ గా ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు ప్రత్యేకంగా కూడా న్యాయమూర్తిని అనూప్ గ్రోవర్ ను కూడా బాధ్యతలు కూడా స్వీకరించారు. దీనికి సంబంధించినటువంటిది దాదాపు మనకు ఇక్కడ మరొక కీలకంగా కూడా కొద్దిసేపు క్రితంగా ఇటు సీజేపీ అధినేత ఇటు అభిజిత్ దీప్కేకు ఇక్కడ టైఫాయిడ్ అన్నట్టుగా కూడా హెల్త్ అప్డేట్ ను కూడా తనే స్వయంగా వీడియోలో చెప్పడం జరిగింది. ఒకవైపు తీవ్రమైనటువంటి జ్వరము అయినా కూడా నా నిరసనకు ఎక్కడా కూడా నా జ్వరము అడ్డంకి కారాదు అంటూ కూడా యువకులందరూ కూడా తరలి రావాలి అంటూ కూడా మరొక మెసేజ్ ని కూడా ఇవ్వడం జరిగింది. ఉత్కంఠతో ఉండేటటువంటిది దాదాపు సెక్యూరిటీని పెంచడము, ఫోర్స్ ని పెంచడము, మధ్యాహ్నము ఇటు మనకు ఏదైతే సమావేశాలు అన్నటువంటిది ఒక ప్రకటన రావడము, ఈ సమావేశాల్లో అభిజిత్ దీప్కే పాల్గొంటారా అంటే ఏదైతే సీజేపీ పార్టీ తరఫున ఎవరైతే నిన్న అశుతోష్ వీళ్ళు పాల్గొనడం జరిగింది, మరొకసారి చర్చలకు ముందుకు వెళ్తారా, లేకపోతే చర్చలకు వెళ్లకుండానే ప్రభుత్వంతో మధ్యవర్తులు సంప్రదింపులు జరుపుతారా అన్నది మాత్రం ఖచ్చితంగా ప్రధాన డిమాండ్ కేంద్ర మంత్రి రాజీనామా. అది లేకపోతే చర్చలు జరపము అంటూ కూడా చాలా ఖరాఖండిగా ఇటు సీజేపీ చెప్పినటువంటిది. మరొక వైపు మొట్టమొదటిసారిగా ఇక్కడ మనకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. దాదాపు మొన్న జనవరి 20వ తేదీన ఏదైతే జరిగినటువంటి నిరసనలో కర్తవ్య పథంలో ఉండేటటువంటి ఒక పోలీస్ అధికారిపై జరిపినటువంటి దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అన్నది ఒక బిగ్ బ్రేకింగ్. దాదాపు ఇక్కడ హత్యాయత్నానికి హింసాకాండకు తర్వాత మరి హత్యాయత్నం కూడా
దీంట్లో నమోదు కావడంతో మొట్టమొదటి ఎఫ్ఐఆర్ ఈ రోజు నమోదు కావడం జరిగింది. దీనికి అనుగుణంగా రానున్నటువంటి మరికొద్ది గంటల్లో ఇదే అంటే ఈ ఎఫ్ఐఆర్ కే ఒక అంటే పోలీసులు కూడా దీనిని ఎఫ్ఐఆర్ గా తీసుకొని ముందు ఇక్కడ నిరసనలు చేసే వారిపై ఏమన్నా అక్కడికి లోపలికి ప్రవేశించేటటువంటి అవకాశం ఉందా అన్నది మాత్రం ఖచ్చితంగా కొంత ఉత్కంఠమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉన్నటువంటి నెలకొని ఉన్నది. అయితే కళ ఇప్పుడు వీళ్ళేమో రాజీనామా చేయాలని చెప్తున్నారు. రాజీనామా చేసే ప్రసక్తే లేదని అటు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు కూడా చెప్తున్నారు. మరోవైపు విపక్ష సభ్యులు, విపక్ష నేత రాహుల్ గాంధీ కూడా బర్తరఫ్ చేయాలి, అసలు రాజీనామా చేయాలి, శాఖ మార్చినంత మాత్రాన ఉద్యమం ఏమీ ఆగదని అంటున్నారు. మరి ఏంటి ఇన్ని పరిణామాల మధ్య అసలు ఈ చర్చ ఏమైనా కొలికొచ్చే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే ఈ ఉద్యమం ఇలాగే కొనసాగుతుందా? మరి 3:30 గంటలకు జరిగే చర్చలో మరి దీనిపైన ఎటువంటి విశ్లేషణ జరగనుంది? ఇక్కడ రెండు అంశాలని చెప్పాలి. ఎప్పుడైతే అభిజిత్ దీప్కేకి సంబంధించినటువంటిది రాహుల్ గాంధీ డైరెక్ట్ గా వచ్చి జంతర్ మంతర్ లో అభిజిత్ కు మద్దతు తెలిపినటువంటి దాఖలాలు కూడా లేదు. అటు కేజ్రీవాల్ ఎప్పుడైతే జంతర్ మంతర్ లో వచ్చి స్టాండ్ చేశారో అప్పటి నుంచి కూడా మద్దతు ఉంది. రాహుల్ గాంధీ దాదాపు ఒక 4-5 రోజుల నుంచి కూడా ఆయన చేసేటటువంటి నిరసనలు ఎక్కడ జంతర్ మంతర్ కు రాలేదు. అప్పటి నుంచి కూడా కేజ్రీవాల్ కూడా ఇక్కడికి ఈ జంతర్ మంతర్ ప్లేస్ కి రాలేదు. ఇక్కడ కేవలం అభిజిత్ దీప్కే మాత్రమే ఉండి నిరసనలు తెలుపుతూ ఉండేటువంటి పరిస్థితి. ఇక్కడ ఏదైతే రాహుల్ గాంధీ చేసినటువంటి ఇటు విద్యార్థులకు మేము మద్దతు తెలుపుతున్నామో అని అన్నారు, కానీ ఇటు అభిజిత్ దీప్కేకి ఇటు మద్దతు తెలుపుతున్నాం అన్నటువంటి వర్డ్ కూడా ఎక్కడా లేదు. ఇది అక్కడ ఈ రోజు ఏదైతే మనం ప్రెస్ మీట్ లో చూసామో కొంతమంది యువకులు, అంటే చాలా మంది అమ్మాయిలంతా కూడా అనుకోవచ్చు, అబ్బాయిలు చాలా మంది విద్యార్థులు ఆయనను కలవడం జరిగింది, వారి సమస్యలు చెప్పడం జరిగింది, వారికి నా మద్దతు అని చెప్పారు. అయితే వీరికి ఈ మొత్తం యూనిటీ అంతా కూడా కీలకమైనటువంటి వ్యక్తి ఎవరు? అభిజిత్ కి నా మద్దతు అంటూ కూడా రాహుల్ గాంధీ అక్కడికి వెళ్లి చెప్పారంటే లేదు. ఇది ఒక పొలిటికల్ ఎజెండాగా ఉండేటువంటి ప్రస్తుత పరిస్థితి. మరొకటి ఇటు మనకు కేజ్రీవాల్ కి సంబంధించింది అర్ధరాత్రి వైఫై నెట్వర్క్ కట్ కావడము, అదంతా కూడా జరుగుతున్నటువంటి పరిణామాలపై కేజ్రీవాల్ ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఎప్పటికప్పుడు కూడా అభిజిత్ కు సంబంధించినటువంటి సమాచారాన్ని తీసుకుంటూ అక్కడ అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలను మాట్లాడుతున్నటువంటిది. ఇక్కడ ఢిల్లీ వేదికగా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇక్కడ మనకు అభిజిత్ ని తీసుకునే ఢిల్లీ రాజకీయాల్లో ఎవరిది బల ప్రదర్శన అన్నదే ఇక్కడ జరుగుతుంది అన్నది మాత్రం ఖచ్చితంగా గ్రౌండ్ లో చెప్పవచ్చు. కాంగ్రెస్ ఢిల్లీ అడ్డా ఉన్నటువంటిది, దానిని అంటే దాదాపు షీలా దీక్షిత్ లో అడ్డా ఉండేటటువంటి దాంట్లో ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చి చేరింది. అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పట్టు కొరకు పోరాడుతున్నటువంటిది. దీంట్లో అంటే ఈ యొక్క టోటల్ జంతర్ మంతర్ వ్యవహారంలో కాంగ్రెస్ తన పట్టును నిలుపుకోవడం కొరకు యువకులను అనుకోవచ్చు, నిరసనలకు మద్దతు ఇవ్వడానికే ముందుకొచ్చింది అన్నటువంటిది ఒక పొలిటికల్ అనాలిసిస్ గా కూడా చెప్పొచ్చు. ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటిది అభిజిత్ అంటే ముందు నుంచి కూడా పనిచేశాడు కాబట్టి వారికి మద్దతు తెలుపుతున్నటువంటిది. ఎంటైర్ ఈ రోజు జరిగేటటువంటి ఏదైతే చర్చల్లో కీలకంగా అభిజిత్ దీప్కే వెళ్లి ఇటు ప్రభుత్వంతో చర్చలకు వెళ్తారా లేదా అన్నది మాత్రం ఖచ్చితంగా మరికొద్ది సేపట్లో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి కీలక అప్డేట్ కూడా రానుంది. రైట్ కలాం, థ్యాంక్ యూ. हेलो एवरीवन, जैसे कि आप सबको पता था पिछले कुछ दिनों से मेरी तबीयत खराब थी, सो ब्लड रिपोर्ट्स आ गए एंड आई हैव बीन डायग्नोज्ड विद टाइफाइड और ट्रीटमेंट चल रहा है मेरा. रोज सुबह और शाम को आईवीज लग रहे हैं. बट आई रियली वांट टू थैंक ऑल द कॉकरोचेस जो पूरे देश भर में पीसफुली प्रोटेस्ट कर रहे हैं और इस मूवमेंट को इतना सक्सेसफुल बना दिया है आप लोगों ने. अ बिग थैंक यू टू ऑल एंड कॉन्ग्रेचुलेशंस टू यू ऑल फॉर मेकिंग दिस मूवमेंट सच अ बिग सक्सेस. एंड आई एम वेरी श्योर अगर हम ऐसे ही पीसफुली प्रोटेस्ट करेंगे तो धर्मेंद्र प्रधान का इस्तीफा जरूर होगा. थैंक यू.